ఉదయాన్నే లేచిన లక్ష్మి బయట వాకిళ్ళు తుడిచి కల్లాపు జల్లి తనకి వచ్చిన ముగ్గు వేసి కిచెన్ రూమ్లోకి వెళ్ళి పాలు తెద్దామని పాల క్యాన్ తీసుకొని పోపుల డబ్బాలో దాచుకున్న 50 రూపాయలు తీసుకొని పాల దగ్గరికి వెళ్ళి 1/2 లీటర్ పాలు పోయించుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది లక్ష్మి. అది చూసిన పక్కింటి వావిడ, ఏంటమ్మా లక్ష్మి, మీ కొడుకుకి పెళ్లి చేసినా కానీ నువ్వే పని చేస్తున్నావు, మీ కోడలు ఇంకా లేవలేదా ఏంటి అని అడిగారు పక్కింటి ఆవిడ. మా కోడలు వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్ మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైకే చేయడం లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. కూడా 9-10 వరకు లెగదు. ఇంకా మా ఇంట్లో ఏం లేస్తుందిలే, అందుకే నేనేమి లేపకుండా నా పనిలో నేను చేస్తున్నాను అని ఎదురుగా జవాబు ఇచ్చింది లక్ష్మి. అయ్యో, మరి ఇంత బద్ధకం అయితే ఎలా? ఇన్నాళ్ళు పుట్టింట్లో ఉంది కాబట్టి సరిపోయేది, ఇప్పుడు అత్తారింటికి వచ్చినా అదే పనా? మీరే ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని లక్ష్మికి చెప్పడంతో, మా అబ్బాయి ఎంతో, మా కోడలు పిల్ల అంతే, తనే నెమ్మదిగా అర్థం చేసుకొని మారుతుందిలే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి. అలా వెళ్ళిన లక్ష్మి ఇంటికి చేరుకొని కిచెన్ రూమ్లోకి వెళ్ళి కాఫీ చేసి తన కొడుకుకి కోడలికి తీసుకువెళ్తామని నెమ్మదిగా మెట్లెక్కుతూ ఉంటుంది. అప్పుడే లేచిన వాళ్ళ కొడుకు శ్రావణ్, ఏంటమ్మా నువ్వు చేస్తున్నావు? నా భార్య శివాని ఉంది కదా, తను చేస్తుంది కదా, ఇంకా నువ్వే కష్టపడుతున్నావు ఎందుకు అని అనేసరికి, ఒక్కసారిగా నీ భార్యని చూడరా, ఎంత హాయిగా పడుకుందో, తనని లేపి పని చేయించమంటావేంటి? తనే అర్థం చేసుకుంటుందిలే అని చెప్పి, ఇదిగో కాఫీ, తనని నెమ్మదిగా లేపి తనకు, నేను వెళ్తున్నాను, ఆఫీస్కి వెళ్ళాలి అన్నావు కదా, త్వరగా రెడీ అవ్వు, వేడిగా టిఫిన్ చేసి పెడతాను అని చెప్పి లక్ష్మి నెమ్మదిగా కిందకు వెళ్ళిపోతుంది. ఆ కాఫీ పక్కకి పెట్టి, శివాని, శివాని, మా అమ్మ ఉదయాన్నే లేచి కల్లాపు జల్లి ముగ్గు వేసి పాలవారి దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చి కాఫీ పెట్టింది. కొంచెం నువ్వు రేపటి నుంచి అర్థం చేసుకొని నువ్వే పనులు చెయ్యొచ్చు కదా. అమ్మకి ఇంత వయసు వచ్చినా కానీ అమ్మే పనులన్నీ చేస్తూ ఉంటుంది, నేను చూడలేకపోతున్నాను అని చెప్పగానే శివాని నెమ్మదిగా కళ్ళు తెరిచి, ఏంటండి ఏదో చెప్తున్నారు అని అనగానే, నేను చెప్పింది ఏమీ వినలేదా నీకు అని మళ్ళీ జరిగిందంతా చెబుతాడు. ఇంత త్వరగా లేచి పాలు తేవడం ఏమిటండి, వాడికి ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే వాడే ఇంటికి తీసుకొని వస్తాడు కదా అని ఎదురుగా జవాబు ఇస్తుంది శివాని. ఇంకా నీకు చెప్పలేము కానీ అమ్మకి కొంచెం పనుల్లో సహాయంగా ఉంటావు కదా, నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, అమ్మ ఒక్కదే పనులు చేసుకుంటుంటే చూసుకోలేకపోతున్నాను, ఈ ఒక్క మాట కాదనకు అని శ్రావణ్ చెప్పడంతో అదేమీ పట్టించుకోకుండా కాఫీ చాలా బాగుందంటూ తాగుతూ ఉంటుంది శివాని. అది గమనించిన శ్రావణ్, నేను చెప్పింది అర్థం చేసుకున్నావా అని అనడంతో తల ఊపుతూ, కాఫీ చాలా బాగుంది, త్వరగా తాగండి అంటూ చెబుతూ ఉంటుంది. ఏమన్నావో ఏమో, ఏమింటున్నావో ఏమో కానీ అమ్మని మాత్రం సహాయంగా ఉంటావు కదా అని చెప్పడంతో, ఉంటానులేండి, ఎన్నిసార్లు చెబుతారో, తను వంట చేస్తే నేను కూరగాయలు కోస్తాను, తర్వాత ప్లేట్లు నేనే కడుగుతాను, మీ అమ్మగారు బట్టలు నానబెడితే నేనే ఉతుకుతాను, మీ అమ్మగారు టీవీ చూస్తానంటే టీవీ స్విచ్ ఆన్ చేస్తాను, అలాగే ఛానళ్ళు మారుస్తూ ఉంటాను, సరిపోతుందా, ఇంకేమైనా ఉంటుందా అని శివాని అదేమీ చేయొద్దు కానీ మా అమ్మ చెప్పింది మాత్రం విను చాలు, ఇంకా నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు,
శ్రావణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా టైం 7:30 అవుతుంది అని మళ్ళీ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది శివాని. శ్రావణ్కి కిందకి వచ్చి టిఫిన్ తిన్న తర్వాత, అమ్మ నువ్వు ఒక్కదానివే ఏమీ పనులు చేయాల్సిన అవసరమే లేదు, శివాని ఉంది కదా, తనకి ఏదో ఒక పని చెప్పు, తను చేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏం చేస్తుందో ఏమో, ఇంకా ఎవరిని ఏం లేదు అని మనసులో అనుకుంటుంది లక్ష్మి. శివాని వచ్చిన తర్వాత టిఫిన్ తిందామని ఎంతసేపు చూసినా కానీ శివాని మాత్రం రాకపోయేసరికి లక్ష్మి నెమ్మదిగా టిఫిన్ తినేస్తుంది. సమయం 9:30. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. అవుతుంది. అదే సమయానికి శివాని స్నేహితురాలు సంధ్య ఫోన్ చేసి, ఏవే నేను హైదరాబాద్ వచ్చాను, నన్ను చూడటానికి రావా అని ఫోన్ చేయడంతో వెంటనే వస్తున్నాను అని చెప్పి త్వరగా లేచి స్నానం చేసి రెడీ అయ్యి కిందకి వస్తుంది. ఒక్కసారిగా శివానిని చూసిన లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా పెళ్ళిలో చీర కట్టుకొని ఇప్పుడు బయటకి వెళ్తున్నావా ఏంటి, ఇలా జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని వచ్చేసావు, మా అబ్బాయి నీతో ఏం చెప్పలేదా ఏంటి, మర్యాదలు దాని గురించి దీని గురించి అని నువ్వు ఇలా బయటకు తిరిగితే చూసేవాళ్ళు నిన్ను కాదు నన్ను అంటారు, అర్థం చేసుకో, ఏం చేస్తుందా అని. నువ్వు బయటకి వెళ్తే వెళ్ళు, కానీ కొంచెం చీరనో లేదా డ్రెస్సో వేసుకో, కానీ మరీ జీన్స్ ప్యాంట్ మీద మాత్రం వెళ్ళకు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నువ్వు ఇంకా చిన్న పిల్లవేం కాదు, నీకు పెళ్ళైంది, నీకు ఒక బాధ్యత ఉంటుంది, మీ అమ్మ ఉంటే మీ అమ్మ కూడా ఇలానే చెప్తుంది అని చెప్పడంతో శివాని కోపంగా, నేను ఎవరితోనూ వెళ్ళట్లేదు, మా ఫ్రెండ్ వచ్చిందంట, తనని చూసి కొంచెం బయట స్పెండ్ చేసి వస్తాను, ఎక్కడికి వెళ్ళను అత్తయ్య అని చెప్పడంతో, సరే వెళ్తే వెళ్ళావు కానీ టిఫిన్ చేసి వెళ్ళు అని అంటుంది లక్ష్మి. లేదు ఇప్పటికే లేట్ అయిపోయింది అత్తయ్య, బయట ఏదో ఒక రెస్టారెంట్లోకి వెళ్ళి తిని వస్తాను అని చెప్తుంది శివాని. వెళ్తే వెళ్ళావు కానీ త్వరగా ఇంటికి వచ్చేయమ్మా, మధ్యాహ్నం కల్లా వస్తాను అని అనడంతో, త్వరగానే వస్తాను అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటుంది. శివాని వెళ్ళిపోయిన తర్వాత ఎదురింటి ఆవిడ వచ్చి, ఏంటమ్మా లక్ష్మి, మీ కోడల్ని ఎలా పంపిస్తున్నావు, పైగా జీన్స్ ప్యాంట్ వేసుకొని ఇంకా చిన్న పిల్ల అనుకుంటుందా ఏంటి అని సూటిపోటి మాటలతో లక్ష్మిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతూ ఉంటుంది. ఏదో ఒకటి అంటూనే ఇబ్బంది పెడుతూ ఉంటుంది పక్కింటి ఆవిడ. లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక, కొంచెం పనుంది, ఇల్లు తుడవాలి, కొంచెం డస్ట్ మీ మీద పడవచ్చు, మనం సాయంత్రం మాట్లాడుకుందాం, సాయంత్రం వస్తారా అని చెప్పి పంపించేస్తుంది. సాయంత్రం అయ్యేసరికి ఇంకా రాకపోవడంతో, అదేంటి ఇంకా రాలేదే దిగులుగా బయట కూర్చొని చూస్తూ ఉంటుంది లక్ష్మి. అదే సమయానికి శ్రావణ్ వచ్చి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు, లోపల కూర్చోవచ్చు కదా అని అడుగుతాడు. అదేమీ లేదురా, ఉదయాన్నే వెళ్ళానా, నీ భార్య ఇంకా ఇంటికి రాలేదు అని చెబుతుంది. అదేంటి నాతో ఏమీ చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళిందా అని అనడంతో, అదేమీ లేదురా, వాళ్ళ చిన్ననాటి స్నేహితురాలు వచ్చిందంట. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ వేయచ్చు కదా ఫ్రెండ్స్. కలవటానికి వెళ్తున్నాను అని చెప్పింది నాతో. మధ్యాహ్నం కల్లా వస్తానన్నది, సాయంత్రం అవుతుంది ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళిందా అని బయట కూర్చొని చూస్తున్నాను అని చెబుతోంది లక్ష్మి. శ్రావణ్ ఫోన్
తీసి శివానికి ఫోన్ చేయడంతో శివాని నేను బయట ఉన్నాను, నైట్ వరకు ఇంటికి రానని చెప్పడంతో ఒక్కసారిగా శ్రావణ్ పడరాని కోపం వస్తుంది. అమ్మకి సహాయంగా ఉండని చెప్తే నువ్వు మీ ఫ్రెండ్ వచ్చిందని వెళ్ళిపోతావా అని కోపపడతాడు శ్రావణ్. ఫ్రెండ్స్, చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ ఒక లైక్ వేయచ్చు కదా ఫ్రెండ్స్.